హలో నమస్తే వెల్కమ్ టు 6 టీవీ లక్కీ లేడీస్ స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్ వెండి వెన్నెల ప్రపంచం ప్యాట్నీ సెంటర్ బిసైడ్ తాజ్ మహల్ హోటల్ సిన్స్ 1990. సో రానే వచ్చేసారు. సో చాలా మంది కూడా కాల్లో మాట్లాడాలి అని అయితే వెయిట్ చేస్తున్నారు అయితే నేను అనుకుంటున్నాను. సో మరి మనం స్టార్ట్ చేసే లోపు అయితే ముందుగా లాస్ట్ వీక్ గెలుచుకున్న వాళ్ళకైతే ముందుగా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. సో వాళ్ళైతే వాళ్ళ హ్యాపీనెస్తో అయితే ఒక వీడియో కూడా మనకు షేర్ చేయడం జరిగింది. సో గిఫ్ట్ హ్యాంపర్తో పాటు అలాగే కూపన్ కూడా గెలుచుకున్నారు. మరి కూపన్ విషయానికి వస్తే మాత్రం సో అక్షయ జ్యువెలర్స్ నేను చెప్పిన అడ్రస్కి వెళ్తే మాత్రమే మనకు ఆ కూపన్ అనేది రిడీమ్ అవుతుంది. సో నేనైతే అడ్రస్ కూడా చెప్పేసాను. సో ముందుగా అయితే వాళ్ళైతే హ్యాపీనెస్ తో మనకు వీడియో షేర్ చేశారు. సో ఆ వీడియో అయితే చూసేద్దాం. ఏవి ప్లీజ్. హాయ్ అండి, నమస్తే. నా పేరు రాజ్యలక్ష్మి. నేను హైదరాబాద్ బాచుపల్లి నుంచి మాట్లాడుతున్నాను అండి. నాకు 6 టీవీలో లక్కీ లేడీ ప్రోగ్రాం ద్వారా నేను గెలుచుకున్నానండి. అక్షయ జ్యువెలర్స్ నుంచి నాకు ఈ గోమాత శ్రావణ మాసంలో అందింది. నేను 6 టీవీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి అవకాశం నాకు కల్పించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. 6 టీవీలో ఇంకా చాలా ప్రోగ్రాంలన్నీ చూస్తూ ఎంజాయ్ చేసేట్లా మాకు అనుగ్రహించండి. టీవీ వారు నిర్వహించిన లక్కీ లేడీ ప్రోగ్రాంలో నేను మన 19వ తారీఖున శుక్రవారం నాడు కాల్ చేశాను. నాకు అక్షర జ్యువెలరీ వారు గోమాత ఫోటో పంపించాను. శుక్రవారం ఈ ఫోటో పూజ చేసుకున్నాక నాకు ఈ గిఫ్ట్ వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. 6 టీవీ వారికి థ్యాంక్స్, అక్షయ జ్యువెలరీ వారికి ధన్యవాదములు. సో చూసాం కదా వాళ్ళ హ్యాపీనెస్ అయితే మనకు వీడియో ద్వారా అయితే షేర్ చేసుకోవడం జరిగింది. సో ముందుగా మనము కాలర్ కనెక్ట్ అయ్యే లోపు అయితే ముందుగా మనం అయితే గేమ్ రూల్స్ అయితే మళ్ళొకసారి చెప్పేస్తాను మీకు. సో గేమ్ రూల్స్ ఏంటంటే సో నేను ముందుగా అయితే మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఇస్తాను. 4 ఆప్షన్స్లో మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తే నేను మీ పేరు చిట్లో రాసేసి ఈ బౌల్లో వేస్తాను. సో లాస్ట్కి గేమ్ మనకి ప్రోగ్రామ్ అయ్యే ముందు మాత్రము సో ఎవరైతే ఓన్లీ 3 మెంబర్స్కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకునే అవకాశం ఉంది. అలాగే కూపన్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. సో ఈసారి మాత్రం చూసుకుంటే ఓన్లీ 3 మెంబర్స్కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకునే అవకాశం అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా అయితే మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. నేను అడిగే ప్రశ్నలకి మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్పేసిన తర్వాత సో లాస్ట్కి అయితే ఆ చిట్లు తీసేస్తాను. సో మరి ఈ రోజు లక్కీ లేడీ ఎవరవుతారని అయితే నేనైతే వెయిట్ చేస్తున్నాను. సో మీరు కూడా వెయిట్ చేస్తున్నారని అయితే అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఫోన్ చేసేయండి. సో హలో, కాల్ కనెక్ట్గా రెడీగా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. వెల్కమ్ టు లక్కీ లేడీస్. థ్యాంక్ యూ అండి. ఎక్కడి నుంచి? ఈస్ట్ గోదావరి అండి. ఈస్ట్ గోదావరి. మీ పేరు? ప్రసన్న అండి. ప్రసన్న. ఇంతకుముందు చేశారా? లాస్ట్ టైం చేశాను కానీ గెలుచుకోలేకపోయానండి. అయ్యో, ఓకే ఓకే. సో ఈసారి మీ లక్ చూసేద్దాం. ఓకేనా ప్రసన్న గారు? ఇంకేంటి ఈరోజు ఏంటి స్పెషల్? స్పెషల్ ఏం లేదు మేడం. స్పెషల్ ఏం లేదా? డల్గా మాట్లాడుతున్నారు ఏంటి? టీవీ చూస్తూ మాట్లాడుతున్నారా? టీవీ చూడట్లేదండి. చూడట్లేదా? డల్గా అనిపిస్తున్నారు ఈరోజు, ఎందుకో? లేదు మేడం, అలా అంటే లాస్ట్ వీక్ గిఫ్ట్ రాలేదనా? ప్రసన్న గారు శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. అర్థం అవ్వలేదు, మళ్ళీ ఒకసారి. శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ద సేమ్. సో ఈరోజు పూజ చేశారా ఇంట్లో? చేస్తామండి. ఓకే. సో మీరు గట్టిగా మాట్లాడాలి, జోష్గా. ఓకే మేడం. ఓకే. సో మరి క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా ప్రసన్న గారు? వెళ్దామండి. రెడీయా? రెడీ మేడం. ఓకే. సో క్వశ్చన్ అడిగేస్తున్నాను. అర్జునుడి కుమారుడి పేరు ఏంటి? ఓకేనా? ఆప్షన్ ఏ వృషసేనుడు, ఆప్షన్ బి లక్ష్మణ కుమార, ఆప్షన్ సి అభిమన్యుడు, ఆప్షన్ డి బర్బరికుడు. మీకు టైమర్ స్టార్ట్ అయిపోయింది ప్రసన్న గారు. ఓకే మేడం. ఓకే. ఆప్షన్ బి మేడం. ఆప్షన్ బియా? అవును మేడం, కాకపోతే క్లూ ఇవ్వండి. ఓకే, ఆప్షన్ బి అనుకుంటున్నారా? అవును మేడం. సో ఆన్సర్ మరి రివీల్ చేయమంటారా? కాకపోతే క్లూ ఇవ్వండి మేడం. అర్థం కాలేదు ప్రసన్న గారు, మీరు కొంచెం బయటకు వచ్చి మాట్లాడతారా? కాకపోతే క్లూ ఇవ్వండి. క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చెప్పమంటారా?
చెప్పండి. ఓకే, ఇవ్వండి. అర్జునుడి కుమారుడి పేరేంటి? ఆప్షన్ ఏ వృషసేనుడు, ఆప్షన్ బి లక్ష్మణ కుమార, ఆప్షన్ సి అభిమన్యుడు, ఆప్షన్ డి బర్బరికుడు. ఆప్షన్ బి అనుకుంటున్నాను మేడం. ఆప్షన్ బి అనుకుంటున్నారా? సో మరి లాక్ చేసేసుకుందాం ఆన్సర్ అయితే ఇప్పుడు చూసేద్దాము. సో ఆన్సర్ రివీల్. సో సారీ ప్రసన్న గారు, ఆన్సర్ రాంగ్ ఆన్సర్ మీరు చెప్పింది. ఓకే మేడం. ఓకే, సో నెక్స్ట్ టైం అయితే మళ్ళీ చూద్దాం. లక్కీ లేడీ మీకు గిఫ్ట్ అలాగే గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకునే అవకాశం రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న గారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, హాయ్ అండి. హాయ్ అండి, ఎక్కడి నుంచి? చెప్పుకుంటూ చూద్దాం అననా? నేను ఇది మూడోసారి చేయడం అనద్దా? ఇది మూడోసారా? చెప్పుకుంటూ చూద్దాం అన్ననా నేను మరి? అమ్మా, పెద్ద ట్విస్ట్ ఇది నాకు ఈరోజు. ఆనందండి, చెప్పేస్తాను ముందు మాత్రం. మీ సారీ హైదరాబాదా? లేదండి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. లక్ష్మీ కుమారి. లక్ష్మీ కుమారి గారు ఎలా ఉన్నారు? చేశా కదండి, పాట పాడేదాకా వదలలేదు కదా. అంటే నార్మల్ గా అందరు కాల్ చేస్తారు కదా, సో వాయిస్ విన్నట్టు అనిపిస్తుంది కదా, సడన్ గా పేరు గుర్తుకు రావట్లే. అవునండి, పోయినసారి విన్ అయ్యాను కానీ డ్రాలో రాలేదు. ఓకే ఓకే, సో నిజంగా మీరు లక్కీ లేడీ అనిపిస్తుంది నాకు. ప్రతి వీక్ కలుస్తుంది మీకు. డ్రాలో వస్తుంది కదా లక్కీ లేడీ. ఆ కాల్ కలిసినంత మాత్రాన లక్కీ అయిపోను కదా. అంతేనా? సో గిఫ్ట్ హ్యాంపర్ రావాలంటారా? అవును, అంతే కదా. ఓకే, సో ఈరోజు మీకు రావాలని అయితే కోరుకుంటున్నాను. ఓకేనా? అలాగే. ఓకే, మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా? చిన్న పాట పాడతాం, మీరు అప్పుడు ఓకే, రెడీ ఉన్నారా పాట పాడడానికి? నేనే అడుగుదాం అనుకున్నాను. క్వశ్చన్ అడిగిన తర్వాత ఆన్సర్ మీరు కరెక్ట్ చెప్పిన తర్వాత పాట పాడిద్దాం అనుకున్నాను. కదా. ఓకే, రెండే లైన్లు పాడతానండి. ఓకే, పాడేయండి. శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది. శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది. కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది, కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది. మంగళారతులెత్తి ఎదురేగరండి, జనులార రండి నిదురించకండి, శుక్రవారపు సిరిని సేవించరండి. శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది. అంతేనండి. ఓకే, సూపర్ లక్ష్మీ ప్రసన్న గారు. సో ఖచ్చితంగా అయితే మీ లక్ష్మీ కుమారి అండి. లక్ష్మీ కుమారి గారు, సారీ. ఓకే ఓకే, సో ప్రతిసారి అయితే మీరు ఒక పాట పాడుతున్నారు, నిజంగా గ్రేట్. అలా అని ఓడిస్తారా? అలా ఓడిస్తారా? ఓకే, సో మరి మీరు లక్కీ లేడీ కాబట్టి మీరు దేవతను ప్రార్థించండి. ఓకే ఓకే, మీరైతే ఈరోజు మీరే లక్కీ లేడీ కావాలని అయితే నేను కోరుకుంటున్నా. ఓకేనా? పోయిన వారమే చెప్పాను, మీరు అందరినీ మనసున్నారు, కాకపోతే మేమే అవ్వట్లేదు. కాదు, ఈ రోజు మీరు నన్ను ఆడుకుందామని ఫిక్స్ అయ్యారు అనుకుంటా. లేదు, అసలు సరదాగా అంటే సరదా ప్రోగ్రామ్ కదా ఇది. ఓకే, అలా ఎందుకు చేస్తారు చెప్పండి, అలా తీసుకోకండి మళ్ళీ. ఓకే ఓకే, సరదాగా అన్నాను. నేను సరదాగానే మాట్లాడుతున్నాను. పంచ్ ఫలక్నామాకే పంచ్ చేసేసారు మీరు. ఓకేనా, క్వశ్చన్కి వెళ్ళిపోదామా? ఓకే అండి. ఓకే, భారతదేశ అంతరిక్ష సంస్థ పేరు ఏంటి? ఏ నాసా, బి ఇస్రో, సి స్పేస్ ఎక్స్, డి జాక్సా. నాసా ఏమో అనుకుంటున్నానండి. నాసా అనుకుంటున్నారా? మళ్ళొకసారి చెప్పాలా? ఒకసారి క్వశ్చన్ అయ్యండి మళ్ళీ. భారతదేశ అంతరిక్ష సంస్థ పేరు ఏమిటి? ఆప్షన్ ఏ నాసా, ఆప్షన్ బి ఇస్రో, ఆప్షన్ సి చెప్పండి. భారతదేశ అంతరిక్ష సంస్థ పేరు ఏమిటి? మీ టైమర్ ఇంకా 25 సెకండ్స్ మాత్రమే ఉంది. నాసాయేనండి. ఆ? నాసాయే
అదేనండి. నా సఫిక్సా? అదేనండి. సో ఆన్సర్ లాక్ చేసేసుకుంటున్నాను. సో ఆన్సర్ మరి కరెక్టా రాంగ్ అని అయితే చూసేద్దాము. ఆన్సర్ రివీల్ ప్లీజ్. సో ఆన్సర్ తప్పు. హలో, తప్పండి. తప్పు. ఆన్సర్ ఇస్రో. అబ్బా, డ్రాదాకా కూడా వెళ్ళలేదు ఇప్పుడు. డ్రాదాకా కూడా వెళ్ళలేదు. ఓకే, సో ఇప్పుడు ఒక పాట పాడండి మరి. అస్సలు పాడను ఇప్పుడు. ఎందుకు? అంతే, పాడను. ఏం కాదు, నెక్స్ట్ టైం మళ్ళీ కలుస్తుంది కదా, మీకు ప్రతిసారి కలుస్తూనే ఉంది. అప్పుడు పాడతాను. అప్పుడు పాడతారా? ఓకే. ఓకే, ఇంకేంటి ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, శ్రావణ మాసం వారం చేసుకుంటాం. స్పెషల్ ఏం చేశారు ఈరోజు? స్పెషల్ ఏం లేదండి, తోటకూర పులుసు, శనగపప్పు, కొబ్బరి కూర. ఓకే, మీరు డిసప్పాయింట్ అవ్వద్దు, ఓకేనా? అలాగేనండి, అలాగే. అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు, మళ్ళీ మీకు కలుస్తుంది కాబట్టి మీరు నిజంగానే లక్కీ లేడీయే. అంటే 4 సార్లు చేసిన వాళ్ళకి కాలు కూడా ఇస్తారో ఇవ్వరో అదొక టెన్షన్ కదా. ఓ, అట్లా ఏం కాదు. సో నెక్స్ట్ టైం మీరు ట్రై చేస్తూనే ఉంటారు, ఎందుకంటే నిజంగా చెప్పాలంటే చాలా మందికి కాల్స్ కనెక్ట్ అవ్వట్లేదు. సో మీకు కనెక్ట్ అవుతుంది కాబట్టి నిజంగానే మీరు లక్కీ లేడీయే. ఓకే, ఓకే, థ్యాంక్స్. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? సౌజన్య అండి. సౌజన్య. ఎక్కడి నుంచి సౌజన్య? గుంటూరు. గుంటూరు నుంచా? సో ఏం చేస్తుంటావు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. సో మరి గుంటూరులో స్పెషల్ ఏంటి? గుంటూరులో స్పెషల్ దేవాలయాలు ఉంటాయి, మళ్ళీ గుంటూరు మిర్చి స్పెషల్ అండి. గుంటూరు మిర్చియా? అవును. ఘాటుకుంటుందా? ఘాటుకుంటే కానీ ఘాటు ఇప్పుడు తినరు కదా, కొంచెం అంటే ఘాటు కాంటే కానీ కొంచెం తగ్గిస్తున్నారు ఆరోగ్యం కోసం. ఓకే, ఓకే. సో ఈరోజు స్పెషల్ ఏం చేశారు మరి సౌజన్య గారు? ఈరోజు శనగలు అమ్మవారికి ఇష్టం కదండి, శనగలు వండాము. ఓకే. నెక్స్ట్ వారం పాయసాలు అవన్నీ చేసుకుంటాం. ఈరోజు శనగలను మళ్ళీ ఓకే, పళ్ళు, బెల్లము, పాలు అవన్నీ పెడతామండి. ఓకే. సో మరి క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? వెళ్దామండి. సో క్వశ్చన్ అడిగిన తర్వాత మీకు 1 మినిట్ టైం ఉంటుంది. 1 మినిట్ టైంలో మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తే సో స్లిప్లో రాసేసి బౌల్లో వేస్తాము. సో లాస్ట్కి ఓన్లీ 3 మెంబర్స్కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్, వెండి వెన్నెల ప్రపంచం. ఓకేనా? ఓకే. ఓకే, సో క్వశ్చన్కి వెళ్ళిపోదాము. హిందూ మహాపురాణాలు ఎన్ని? ఆప్షన్ ఏ 26, ఆప్షన్ బి 11, ఆప్షన్ సి 9, ఆప్షన్ డి 18. 18 అండి. 18ఆ? 18 అంటే గెస్ట్ చేస్తారా లేకపోతే ఆన్సర్ తెలుసా? తెలుసండి, ఒక 4 డేస్. ఆన్సర్ తెలుసా? తెలుసు. ఓకే, అంటే మీరు బాగా చదువుతారనిపిస్తుంది నాకు. కొంచెం పర్లేదండి, కానీ 18 పురాణాలు ఉంటాయి. ఓకే, మరి ఆన్సర్ లాక్ చేసేసుకుంటున్నాను. తెలియదు. ఓకే సౌజన్య గారు, ఆన్సర్ లాక్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే మన ఆన్సర్ కరెక్టా లేదా అని అయితే చూసేద్దాం. ఆన్సర్ రివీల్ ప్లీజ్. సో సౌజన్య గారు కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. సో ఎలా అనిపిస్తుంది? మేడం హ్యాపీగా ఉందా? మరి హ్యాపీనెస్ లో ఏమన్నా టిప్ అయినా ఒక పాటనైనా పాడతారా? పాట అంటే లక్ష్మీ వారం కదా, లక్ష్మీ పాట. లక్ష్మీ ఈరోజు శుక్రవారం కదా, లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ దామేశ్వరి దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలక్షైవో బ్రహ్మేంద్ర గంగాధరాం స్వాం త్రైలోక్య కుటుంబిని సరసిజామ వందే ముకుంద ప్రియాం. ఓకే సౌజన్య గారు, సో మీ పేరైతే స్లిప్లో రాసేసాను. సో ఇందులో వేసేసాను. సో లాస్ట్ వరకు అయితే చూడండి.
ఓన్లీ 3 మెంబర్స్కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్, వెండి వెన్నెల ప్రపంచం. ఓకేనా సౌజన్య గారు? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సౌజన్య గారు. సో నెక్స్ట్ కాలర్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? అరుణ. అరుణ. ఎక్కడి నుంచి అరుణ? సిద్దిపేట్. ఓకే, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫా? సో ఈరోజు స్పెషల్ ఏం చేశారు? స్పెషల్ ఏంటి స్లోగా మాట్లాడుతున్నా, డల్గా? ఏం లేదు, ఫీవర్ వచ్చింది. ఓకే ఓకే, సో ఇప్పుడు ఓకేనా? ఓకే ఓకే అరుణ గారు. సో మరి ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, శ్రావణ మాసం నడుస్తుంది, పూజలు అవన్నీ జరుగుతున్నాయా? అవును. ఓకే, సో మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా? సో క్వశ్చన్ అడిగిన తర్వాత మీకు 1 minute టైం ఉంటుంది. 4 ఆప్షన్స్ ఇస్తాము, అందులో కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తే సో చిట్లో రాసేసి ఇందులో బౌల్లో వేస్తాము. లాస్ట్కి ఓన్లీ 3 మెంబర్స్కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్, వెండి వెన్నెల ప్రపంచం. ఓకేనా? ఓకే అరుణ గారు, క్వశ్చన్కి వెళ్ళిపోదాము. రాముడు సీత స్వయంవరంలో విరిచిన ధనస్సు ఏది? ఆప్షన్ ఏ ఇంద్రధనస్సు, ఆప్షన్ డి కండివం, ఆప్షన్ సి విజయధనస్సు, ఆప్షన్ డి శివధనస్సు. ఆప్షన్ ఏ ఇంద్రధనస్సు. మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చెప్పమంటారా? అదే అనుకుంటున్నా. ఇంద్రధనస్సు అనుకుంటున్నారా? ఓకే, లాక్ చేసుకోమంటారా ఆన్సర్? సో ఆన్సర్ లాక్ చేసేద్దాము. సో మరి ఆన్సర్ కరెక్టా తప్పా అనేది అయితే చూసేద్దాము. ఆన్సర్ రివీల్ ప్లీజ్. సో అరుణ గారు రాంగ్ ఆన్సర్. ఆన్సర్ శివధనస్సు. ఓకేనా అరుణ గారు? సో డిసప్పాయింట్ అవ్వద్దు. ఓకేనా? ఓకే, మరి టిప్ కానీ ఏమన్నా చెప్పొచ్చు కదా? టిప్ అంటే మార్నింగ్ మనం శనగలు నానబెట్టుకొని మొలకొచ్చినవి తింటే కొంచెం హెల్త్ కు మంచిది. హెల్త్కి మంచివి. సో మీరు డైలీ రొటీన్గా చేస్తుంటారా? డే బై డే. డే బై డేనా? అవి అయినా శనగలైనా ఏమైనా మనం మొలకొచ్చినవి తింటే హెల్త్కి చాలా మంచిది. ఓకే ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అరుణ గారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో అండి. నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు లక్కీ లేడీస్. థ్యాంక్ యూ. మీ పేరు? వెంకటలక్ష్మి అండి. వెంకటలక్ష్మి. ఓకే, ఎక్కడి నుంచి వెంకటలక్ష్మి? హైదరాబాద్ అండి. హైదరాబాద్. ఓకే, ఏం చేస్తుంటారు? ఏం లేదండి, హౌస్ వైఫ్. హౌస్ వైఫా? సో ఈరోజు స్పెషల్ ఏం చేశారు? ఈరోజు పూజ చేసుకున్నాం. శ్రావణ శుక్రవారం కదా, సాంబార్తో ప్రోగ్రామ్ కోసం. మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారా అనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం సిగ్నల్ కట్ అవుతుంది, మీరు కొంచెం బయటకు వచ్చి మాట్లాడతారా? ఒక్క నిమిషము అలా సిగ్నల్ ఉన్న దగ్గర. అంటే టీవీ చూస్తున్నారా? పక్కన వచ్చానండి. వచ్చేసారా? ఇప్పుడు ఓకే. ఓకే ఓకే, అంటే మీ వాయిస్ మీరే వింటున్నారా చేసుకుంటూ? ఓకే వెంకటలక్ష్మి గారు, సో క్వశ్చన్కి వెళ్ళిపోదామా? చెప్పండి. ఓకే, సో ఇండియా గేటు ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ హైదరాబాద్, ఆప్షన్ బి ముంబై, ఆప్షన్ సి ఢిల్లీ, ఆప్షన్ డి చెన్నై. ఢిల్లీ అండి. ఢిల్లీయా? ఢిల్లీ, న్యూ ఢిల్లీ వెళ్ళాం కూడా. గెస్ చేశారా? గెస్ కాదండి, లాస్ట్ ఇయర్ వెళ్ళాం కూడా ఢిల్లీ. తెలుసా? తెలుసు, పక్కా. పక్కా ఫిక్స్. లాక్ చేసుకోమంటారా? లాక్ అండి. లాక్ అండి. అంటే నార్మల్ గా మీరు టూర్స్ కి వెళ్తూ ఉంటారా ఏంటి అంత కరెక్ట్ గా చెప్పారు? అసలు మాది ఫస్ట్ టూర్ అండి లాస్ట్ ఇయర్. అదే ఓకే, అందుకు తెలుసు అంటారా? ఇండియా గేట్. సో ఓకే, మరి ఇప్పుడు ఆన్సర్ కరెక్టా రాంగ్ అని అయితే చూసేద్దాం. ఓకేనా? ఓకే అండి. ఓకే, ఆన్సర్ రివీల్ ప్లీజ్. సో కంగ్రాచులేషన్స్ వెంకటలక్ష్మి గారు. థ్యాంక్ యూ. సో ఎలా అనిపిస్తుంది?
చాలా బాగా అనిపిస్తుందండి. హ్యాపీయా? అవునండి, హ్యాపీ. చాలా రోజుల నుంచి ట్రై చేశాను, అంటే చాలా వీక్స్ నుంచి అవ్వలేదు. అవునా? సో ఈ రోజు కలిసింది కదా. Yes. మరి ఆన్సర్ కరెక్ట్ చెప్పారు కదా, ఫస్ట్ టైం కలిసింది కదా, ఒక పాట పాడొచ్చు కదా. పాట ఓకే అండి, పాడతా అండి. ఓకే పాడేయండి. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది ప్రియతమా ఈ వచట కుశలమా చట కుశలమే ఊహలన్నీ పాటే కనుల తోటలో తొలి కలల కవితని మాట మాటలు కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. చాలండి. ఓ సూపర్ అండి, వాయిస్ నిజంగా. అంటే ఏమన్నా సింగింగ్ క్లాసెస్ కానీ అట్లా వెళ్తున్నారా? అలా ఏం లేదు, నాకు కొంచెం ఇంట్లో మనం హమ్ చేస్తూ ఉంటాను సాంగ్స్. అంటే అప్పుడప్పుడు పాడుతూ ఉంటారా? మా హస్బెండ్ కి పాడి వినిపిస్తూ ఉంటాను. ఓ ఓకే సూపర్. అసలు నిజంగా చాలా బాగుంది మీ వాయిస్. నిజంగా మీరు సింగింగ్ నేర్చుకున్నారు అనిపిస్తుంది నాకైతే. సో ఓకే, మీ హస్బెండ్ దగ్గర పాడతాను అన్నారు కదా, మీ హస్బెండ్ కోసం ఒక పాట డెడికేట్ చేయాలంటే ఏ సాంగ్ డెడికేట్ చేస్తారు? చాలా ఇదిగోండి, ఇప్పుడు పాడింది కూడా ఆయనకి డెడికేట్ చేశాను. అంతేనా? ఓకే. సో వెంకటలక్ష్మి గారు, సో మీ పేరు స్లిప్లో రాసేసాను, ఇందులో వేస్తున్నాను. సో లాస్ట్ వరకు చూడండి. ఓన్లీ 3 మెంబర్స్కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకునే అవకాశం ఉంటుంది, స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్. ఓకేనా? ఓకే వెంకటలక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఓకే థ్యాంక్ యూ. సో నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హాయ్ అండి. హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ లేడీస్. థ్యాంక్ యూ అండి. ఓకే, ఎక్కడి నుంచి? గుంటూరు అండి. గుంటూరు. మీ పేరు? నా పేరు ప్రసన్న. వినమడ్ల. ఫస్ట్ కలిసింది ప్రసన్న. ప్రసన్న. అవునండి. ప్రసన్న గారు ఇంతకుముందు చేస్తారా? లేదండి, ఇవాళ ఫస్ట్ అసలు. ఈ రోజే ఫస్టా? తెలిసింది కూడా లాస్ట్ వీక్ తెలిసింది. లాస్ట్ వీక్ ట్రై చేశారని కలవలేదు. కలవలేదా? ఇవాళ తెలిసింది. సో మరి ఇప్పుడు కలిసింది, హ్యాపీయా? ఫుల్. ఓకే. సో చూస్తుంటారా లక్కీ లేడీస్? చూస్తుంటామండి. ఓకే. సో ఇంకేంటి, హౌస్ వైఫ్ నార్మల్ టైంలో ఏం చేస్తుంటారు ప్రసన్న గారు? నేనా ఇలా మ్యూజిక్ వింటూ ఉంటానండి, మీ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాను, ఏవేవి గేమ్ షోలు ఉంటాయో చూస్తుంటాను. ఓకే ఓకే. సో మరి శ్రావణ మాసం కదా, పూజలు టెంపుల్కి వెళ్తున్నారా? వెళ్తున్నామండి, ఇవాళ అయిపోయింది పూజ. పొంగల్ నైవేద్యం పెట్టుకున్నాను. నెక్స్ట్ వీక్ అమ్మవారిని పెట్టుకుంటాం అన్నమాట. ఓ సూపర్. ఓకే. సో మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా? వెళ్ళిపోతామండి. ఓకే రెడీయా? సో మరి క్వశ్చన్ చెప్పిన తర్వాత మీకు 4 ఆప్షన్స్ ఇస్తాము. 1 మినిట్ టైం ఉంటుంది. 1 మినిట్ టైంలో మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తే మీ పేరు స్లిప్లో రాసేసి బౌల్లో వేస్తాం. ఓకేనా? ఓకే అండి. ఓకే. సో క్వశ్చన్కి వెళ్ళిపోదాము. వరలక్ష్మి వ్రతం మొదటగా ఎవరు చేస్తారు? ఆప్షన్ ఏ సతీ సావిత్రి, ఆప్షన్ బి చారుమతి, ఆప్షన్ సి మండోదరి, ఆప్షన్ డి అరుంధతి. చారుమతి అండి. కరెక్ట్ ఆన్సర్? కన్ఫర్మ్ చారుమతి. ఓకే, గెస్ చేశారా లేకపోతే తెలుసా ఆన్సర్? లేదండి, కథ తెలుసండి, కథ చదువుకుంటూ పూజ చేసుకుంటాం కదా. అవునా? సో ఆన్సర్ లాక్ చేసుకోమంటారా? లాక్ చేసుకోండి. సో మరి ఆన్సర్ లాక్ చేసేద్దాము. సో కరెక్ట్ రాంగ్ అని అయితే చూసేద్దాం. ఓకేనా? ఓకే, ఆన్సర్ లాక్ చేసేసాము. సో ఆన్సర్ రివీల్ ప్లీజ్. సో కరెక్ట్ ఆన్సర్ ప్రసన్న గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. సో ఎలా అనిపిస్తుంది? ఫుల్ హ్యాపీ అండి. ఫుల్ హ్యాపీయా? మాత్రం మీ ఛానల్ ఇలాంటి పెట్టినందుకు మీ ఛానల్ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలండి. చక్కగా వెండిది వస్తుంది, హ్యాపీ. ఓకే. సో డివోషనల్ గురించి మీకు బాగా తెలుసు అనిపిస్తుంది నాకైతే. కరెక్ట్ ఆన్సర్ చెప్పారు కదా. సో ఏదన్నా చెప్పొచ్చు కదా మాకు. ఏం చెప్పమంటారు? రేపు అమ్మవారిని చేసుకుంటారు కదా, ఆ, ఎక్కువ ఆర్భాటాలకు పోకుండా తమకున్న దాంట్లో చక్కగా అమ్మవారిని మనసు పెట్టి శ్రద్ధగా పూజ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఓకే ఓకే. సో ఆ అమ్మవారికి ఒక పాట ఏమన్నా పాడతారా?
పాడతాను. ఓకే పాడు. జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని అమ్మలగన్న అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మవు నీవే నీ చరణములే నమ్మితినా జయమునీయవే అమ్మా జయమునీయవే అమ్మా భవానీ జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని. అంతేనండి. సూపర్ ప్రసన్న గారు, మీ వాయిస్ చాలా స్వీట్గా ఉంది. థ్యాంక్ యూ అండి. సో అంటే అప్పుడప్పుడు ట్రై చేస్తుంటారా ఇంట్లో? పాడుకుంటుంటానండి. పాడుతుంటారా? ఓకే, సో మీ పేరైతే స్లిప్లో రాసేసాను. సో ఈ బౌల్లో వేస్తున్నాను. సో లాస్ట్ వరకు అయితే చూడండి, ఓన్లీ 3 మెంబర్స్కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకునే అవకాశం ఉంది. అలాగే కూపన్ కూడా గెలుచుకునే అవకాశం ఉంది. స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్, వెండి వెన్నెల ప్రపంచం. ఓకేనా? ఓకే ప్రసన్న గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో. హలో అండి. హాయ్ అండి. హాయ్, నమస్తే. మీ పేరు? నమస్తే మేడం, ప్రసన్న అండి. ప్రసన్న, ఎక్కడి నుంచి? కోనసీమ జిల్లా మేడం. వినబడలేదు, మళ్ళీ ఒక్కసారి. కోనసీమ జిల్లా మేడం. ఓకే ఓకే. సో ఏం చేస్తుంటారు ప్రసన్న గారు? హౌస్ వైఫ్ మేడం. హౌస్ వైఫా? సో నార్మల్ టైంలో ఏం చేస్తుంటారు ఇంట్లో? అంత పని అయిపోయిన తర్వాత ఫోన్ చూస్తూ ఉంటాం మేడం. ఫోన్ చూస్తుంటారా? యూట్యూబ్ చూస్తారా? రీల్స్ చూస్తారా? రీల్స్ చూస్తాం మేడం. రీల్స్ చూస్తారా? సో లక్కీ లేడీస్ చూస్తుంటారా? చూస్తున్నా మేడం. లాస్ట్ వీక్ కాల్ చేసా కానీ లక్కీ డిప్లో రాలేదు మేడం. ఓకే ఓకే. సో ఈ రోజు కలిసింది కదా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది కానీ మేడం లక్కీ డిప్లో వస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఓకే ఓకే. సో మీకు రావాలని అయితే నేను కోరుకుంటున్నా. ఓకేనా? ఓకే మేడం. ఓకే ప్రసన్న గారు, క్వశ్చన్లోకి వెళ్ళిపోదాము. ఓకేనా? రెడీయా? ఓకే. తెలంగాణ రాష్ట్రం యొక్క అధికారిక జంతువు ఏమిటి? ఆప్షన్ మేడం. ఒకసారి క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయండి మేడం. తెలంగాణ రాష్ట్రం యొక్క అధికారిక జంతువు ఏమిటి? ఆప్షన్ ఏ జింక, ఆప్షన్ బి సింహం, ఆప్షన్ సి బారసింగ, ఆప్షన్ డి ఏనుగు. ఆప్షన్ సి అనుకుంటున్నాను మేడం. ఆప్షన్ సి అనుకుంటున్నారా? సో మళ్ళీ ఒకసారి చెప్పమంటారా క్వశ్చన్? ఒకసారి మళ్ళీ చెప్పండి మేడం. తెలంగాణ రాష్ట్రం యొక్క అధికారిక జంతువు ఏమిటి? ఇవ్వండి మేడం. కాకపోతే ఆప్షన్ ఏ జింక, ఆప్షన్ బి సింహం, ఆప్షన్ సి బారసింగ, ఆప్షన్ డి ఏనుగు. కొంచెం క్లూ ఇవ్వండి మేడం. క్లూ ఇవ్వాలా? గెస్ చేయండి ఒక్కసారి. మీరేమనుకుంటున్నారో? జింక అనుకుంటున్నాను మేడం. వాటికి కొమ్ములు ఉంటాయి. జింక మేడం. హలో, లాక్ చేసుకోమంటారా ఆన్సర్? లాక్ చేయండి మేడం. జింక. ఓకే, మరి ఆన్సర్ లాక్ చేసేద్దాము. కరెక్టో రాంగ్ అయితే చూసేద్దాం. ఓకేనా? సో ఆన్సర్ విల్ ప్లీజ్. ప్రసన్న గారు, కంగ్రాచులేషన్స్, ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది మేడం. ఓకే, మరొక పాట పాడండి. ఇక సాంగ్స్ రావు మేడం. మరేమన్నా టిప్ కానీ అలాంటివి చెప్పండి. కవిత చెప్తాను మేడం. కవిత చెప్తారా? ఓకే, చెప్పనా మేడం? చెప్పండి. పూల మీద అమ్మ నీ నవ్వుల్లో చూశాను, చూసిన మరుక్షణం నేను ఆరాధించడం మొదలుపెట్టాను. ఇది ప్రేమ అని చెప్పలేను, ఒకవేళ ఇది ప్రేమే అయితే నా ప్రేమ నా నేస్తా నువ్వే అక్క. ఓకే ఓకే. అంటే కవితలు బాగా చదువుతుంటారా? చూస్తాను మేడం. ఫోన్లో రీల్స్ లో చూస్తారు అంతేనా? స్టోరీస్ చూస్తాను. ఓకే ఓకే. సో ప్రసన్న గారు, మీ పేరైతే స్లిప్ లో రాసేసాను. సో ఈ బౌల్లో వేస్తాను. సో లాస్ట్ వరకు చూడండి. ఓన్లీ 3 మెంబర్స్కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్, వెండి వెన్నెల ప్రపంచం. ఓకేనా? ఓకే ప్రసన్న గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో హలో హలో, నమస్తే అండి.
నమస్తే మేడం. మీ పేరు? కళ్యాణి. కళ్యాణి. ఎక్కడి నుంచి కళ్యాణి? ఖాళీ మంది నుంచి. మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారా? మీ వాయిస్ క్లారిటీగా లేదు. సరే ఒక్క నిమిషం అండి. ఓకే కొంచెం బయటకు వచ్చి మాట్లాడండి, సిగ్నల్ ఉన్న దగ్గర. ఓకే ఒక్క నిమిషం. టీవీ చూస్తున్నారు కదా? అవునండి. అర్థమైపోయింది. ఓకే, ఎక్కడి నుంచి కళ్యాణి గారు? ఖాళీ మంది నుంచి అండి. ఆ? ఖాళీ మంది. ఓకే ఓకే, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? సో లక్కీ లేడీస్ చూస్తుంటారా? అవునండి. చూస్తుంటారా? అంటే ఫస్ట్ టైమా కాల్? ఫస్ట్ టైం. ఓకే, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం కనెక్ట్ అవ్వడం. ఓకే, సో మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా? ఓకే అండి. ఓకే, క్వశ్చన్కి వెళ్ళిపోదాము. సో బాహుబలి సినిమాలో కట్టప్ప ఎవరిని చంపాడు? ఆప్షన్ ఏ బల్లాల దేవా, ఆప్షన్ బి బాలదేవా, ఆప్షన్ సి శివగామి, ఆప్షన్ డి బాహుబలి. బాహుబలి. బాహుబలి సినిమాలు బాగా చూస్తారా? అవునండి. ఓకే, ఆన్సర్ మరి లాక్ చేసుకోమంటారా? లాక్ చేయండి. ఓకే, మరి ఆన్సర్ లాక్ చేసుకుంటాను. కరెక్టా రాంగ్ అని అయితే చెప్పేస్తారు. ఓకేనా? ఓకే. సో మరి ఆన్సర్ రివీల్ ప్లీజ్. సో కళ్యాణి గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. సో ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం కాల్ కనెక్ట్ అవ్వడం, అందులో ఫస్ట్ టైం చూసుకోవడం. ఓకే, సో ఓకే, సో లాస్ట్ వరకు అయితే వెయిట్ చేసి చూడండి. ఓన్లీ 3 మెంబర్స్కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ అలాగే కూపన్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్, వెండి వెన్నెల ప్రపంచం. ఓకేనా కళ్యాణి గారు? ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణి గారు. థ్యాంక్ యూ అండి. సో ప్రజెంట్ అయితే మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. మేము అడిగే ప్రశ్నలకి మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్పేసి సో గిఫ్ట్ హ్యాంపర్ అలాగే కూపన్ గెలుచుకునే అవకాశం అయితే మీకు లభిస్తుంది. మరి లాస్ట్కి మాత్రం ఓన్లీ 3 మెంబర్స్కి మాత్రమే ఈ యొక్క అవకాశం అయితే లభిస్తుంది. మరి ప్రజెంట్ అయితే కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో అండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? సృజన అండి. వినిపించట్లా. సృజన. సృజన. ఎక్కడి నుంచి? బెల్లంపల్లి అండి. ఓకే, ఏం చేస్తుంటారు సృజన గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? సో నార్మల్గా పనంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తుంటారు? పనంతా అయిపోయినాక టీవీ చూస్తూ ఉంటాను. అప్పుడప్పుడు ఏదైనా బ్లౌజ్ లేదని. ఓకే ఓకే, సో మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా? ఓకే అండి. ఓకే, రెడీ. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి ఆస్కార్ అవార్డ్ ఏ సినిమా వల్ల లభించింది? ఆప్షన్ ఏ ఈగా, ఆప్షన్ బి RRR, ఆప్షన్ సి బాహుబలి, ఆప్షన్ డి కన్నప్ప. RRR అనుకుంటున్నాను. సృజన గారు RRR అనుకుంటున్నాను. RRR అనుకుంటున్నారా? అంటే సినిమాలు బాగా చూస్తారా? టీవీలో చూస్తుంటానండి తక్కువ. ఓకే, గెస్ చేస్తారా లేకపోతే తెలుసా ఆన్సర్? చేస్తానండి. గెస్సా? సో మరి ఆన్సర్ లాక్ చేసుకుంటున్నాను. మరి ఆన్సర్ కరెక్టా రాంగ్ అని అయితే చూసేద్దాం. ఆన్సర్ రివీల్ ప్లీజ్. సో కంగ్రాచులేషన్స్ సృజన గారు, ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. సో ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంతకుముందు కూడా అది గిఫ్ట్ వచ్చిందండి. ఓకే, సో సృజన గారు మీ పేరైతే ఇందులో రాసేసాను. ఓకే అండి. సో బౌల్లో వేసాను. సో లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా? ఓన్లీ 3 మెంబర్స్కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకునే అవకాశం ఉంది. అలాగే కూపన్ కూడా స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్, వెండి వెన్నెల ప్రపంచం. ఓకేనా? ఓకే అండి. ఓకే సృజన గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో. హలో అండి. హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. మీ పేరు? సౌజన్య అండి. సౌజన్య. ఎక్కడ నుంచి? ఈస్ట్ గోదావరి అండి. ఈస్ట్ గోదావరి. ఫస్ట్ టైమా? లేదంటే సార్ చేసేది పేరు రాలేదండి లక్కీ డిప్ లో. అవునా? అంటే సౌజన్య వాళ్ళు చాలా మంది కాల్ చేస్తున్నారు ఈ రోజు. చూస్తున్నామండి. ఓకే ఓకే, లక్కీ లేడీస్ చూస్తుంటారా? చూస్తానండి. చూస్తారా? ఓకే, మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా? వెళ్ళిపోతా. కొంచెం ఈజీగా అడగండి. ఈజీగా అడగాల? ఓకే. ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అని ఏ రాష్ట్రాన్ని అంటారు? ఆప్షన్ ఏ నాగాలాండ్, ఆప్షన్ బి మణిపూర్,
ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ డి మిజోరాం. సి అనుకుంటున్నాను కాకపోతే కొంచెం అరుణాచల్ ప్రదేశ్ అనుకుంటున్నామండి. సి ఆప్షన్ సి అనుకుంటున్నామండి. ఆప్షన్ సి అనుకుంటున్నారా? గెస్ చేశారా? మామూలుగా వేసానండి. మామూలుగా వేసేసారా? అవునండి. ఓకే, మరి ఆన్సర్ లాక్ చేసుకోమంటారా? లాక్ చేసుకుని అది ప్రూవ్ అండి. ఓకే, సో ఆన్సర్ లాక్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే చూసేద్దాం. ఆన్సర్ రివీల్ ప్లీజ్. సో ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ సౌజన్య గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో హ్యాపీయా? చాలా హ్యాపీ అండి. చాలా హ్యాపీయా? మరి ఈ యొక్క హ్యాపీనెస్ లో పాట పాడొచ్చు కదా? పాటలు ఏమి రావండి. పాటలు ఏం రావా? వనకు శుభాకాంక్షలు అండి అందరికి. ఏమైనా చిట్కాలు చెప్పండి. చిట్కా ఏముందంటే ఇప్పుడు సేవలు వస్తాయి, కిచెన్ లో సేవలు వస్తాయి కదండి, మనకు అవసరం సంబంధించింది అండి. సేవలు వస్తాయి కదండి, దాచిన చెక్క పొడు కిటికీ ఆడేస్తుంటే స్మెల్కి సేవలు రావండి. ఓకే ఓకే, సో మీ పేరు ఇందులో రాసేసాను, చిట్లో ఈ బౌల్లో వేస్తున్నాను. సో లాస్ట్ వరకు చూడండి. ఓన్లీ 3 మెంబర్స్ కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్, వెండి వెన్నెల ప్రపంచం. ఓకేనా? సరే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సౌజన్య గారు. సో నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో రచన గారు. హాయ్ అండి, నమస్తే. నమస్తే. మీరు నా పేరుతో పిలిచారు అని అంటే ఇంతకు ముందు కూడా కాల్ చేస్తుంటారు. అవును, మీ పేరు? చేశాను కానీ నాది రాలేదు నేమ్ రాలేదా? సో ఈ రోజు రావాలని అయితే కోరుకుంటున్నా. ఓకేనా? కోరుకోండి. నేమ్ కూడా చేంజ్ చేయండి. మా పాపది మన్విత. మా పాప నేమ్ రాయండి సిటీలో. మీ పాప పేరు రాయాలా? అవును. ఓకే, మీ పేరు చెప్పలేదు నాకు. శ్రవంతి. శ్రవంతి గారు. ఓకే ఓకే శ్రవంతి గారు, మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా? ఓకే, మన్విత అని రాయండి. మన్విత. ఓకే. ఓకే, సో క్వశ్చన్కి వెళ్ళిపోదాము. సో సిటీ ఆఫ్ పర్ల్స్ అని ఏ రాష్ట్రాన్ని అంటారు? ఆప్షన్ ఏ హైదరాబాద్, ఆప్షన్ బి లక్నో, ఆప్షన్ సి జైపూర్, ఆప్షన్ డి ముంబై. చెప్పండి మళ్ళీ ఒకసారి చెప్పాలా? సిటీ ఆఫ్ పర్ల్స్ అని ఏ రాష్ట్రాన్ని అంటారు? ఆప్షన్ ఏ హైదరాబాద్, ఆప్షన్ బి లక్నో, ఆప్షన్ సి జైపూర్, ఆప్షన్ డి ముంబై. ముంబయా? చెప్పండి. ముంబై అనుకుంటున్నా. ముంబై అనుకుంటున్నారా? చెప్పండి. రాంగ్ అయితే చెప్పండి. ఇవ్వండి. రాంగ్ అని చెప్తే నేను ఇంకోటి గెస్ చేస్తా. అర్థం అవ్వలేదు. రాంగ్ అని ముంబై రాంగ్ అయితే మళ్ళీ ఒకసారి గెస్ చేస్తా అంటున్నా. అక్కడ బిర్యానీ ఫేమస్. హైదరాబాద్. ఆన్సర్ లాక్ చేసుకోమంటారా? ఓకే. ఓకే, ఆన్సర్ లాక్ చేసుకుంటున్నాను. ఆన్సర్ రివీల్ ప్లీజ్. సో శ్రవంతి గారు, కంగ్రాచులేషన్స్, కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఓకే, సో ఇంకేంటి? ఈరోజు రావాలి. ఈరోజు రావాలా? మా పాప పేరు చెప్పాను, అందుకే మన్విత. అవునా? సో అంటే ఇంతకు ముందు ఏమన్నా లక్ అలా ట్రై చేశారా? చేశాను. అంటే మా పెద్ద పాప పేరు మన్విత కాబట్టి ఆమెతోనే మాకు లక్ అన్నట్టు, అందుకే ఆమె ఫ్రైడే పుట్టింది. ఓకే, అందుకే ఆమె నేను చెప్పాను మీకు. ఓకే ఓకే, మరి శ్రావణ మాసం కదా, పూజలు టెంపుల్స్కి వెళ్తున్నారా? వెళ్తున్నాము. ఓకే, మరి ఏమైనా చిట్కా? ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు కదా, సో ఈ రోజు మీకు రావాలని నేను కోరుకుంటున్నాను. సో ఒక పాట కానీ ఏమైనా చిట్కా కానీ చెప్పొచ్చుగా? చిట్కా అంటే పాటలు అడిగితే రాదు. పాటలు అడిగితే రాదు అంటున్నా. అవునా? ఒక పాట పాడండి అయితే. అదే చెప్పినా కదా, సాంగ్ పాడినా లాస్ట్ వీక్. ఈ వీక్ పాడండి. మా హస్బెండ్ కోసం పాడతా. లేదు, ఇప్పుడు పాడండి మీరు, మీకు రావాలి కదా. మా హస్బెండ్ కోసం పాడతా అంటున్నా. ఓకే, పాడండి. అసలు ఏం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలు ఏం తోచదు నాకు ఏ నిమిషం కూడా నిన్ను చూడక, నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా, ఉన్నా నీకు నా ప్రాణం. అంతే. సూపర్. అంటే ఎప్పుడైనా డైరెక్ట్ గా వాడారా? పాడుతుంటారా? ఇట్లా వాడాలంటే టెన్షన్ అనిపిస్తుంది. అవునా? అంటే మూవీ చూసారా? చూసారా? సో రీసెంట్ గా ఏ మూవీ చూసారు? రీసెంట్ గా అంటే వెళ్ళలేదు.
మధ్యలో రీసెంట్ వెళ్ళలే మూవీకి పుష్ప 2 లాస్ట్ ఇక. అవునా? అవును. ఓకే ఓకే. సో మీ పేరైతే ఇందులో రాసేసాను చిట్లో. సో ఇందులో వేస్తున్నాను. సో లాస్ట్ వరకు అయితే వేచి చూడండి. ఓన్లీ 3 మెంబర్స్కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. అలాగే కూపన్ కూడా కూపన్తో పాటు గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్, వెండి వెన్నెల ప్రపంచం. ఓకేనా? మా పాప నేమ్ వస్తే పిల్లలిద్దరు ఓపెన్ చేసి ఆ గిఫ్ట్ కూడా వీడియో పంపిస్తాను నేను. అవునా? ఓకే సూపర్. సో అంటే స్కూల్కి వెళ్తున్నారా? వెళ్ళిరు. అడగమ్మ, మీరు హాయ్ చెప్పమన్నారు కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు కూడా. ఓకే. సో ఈ రోజు కూడా చెప్తున్నాను. మన్విత హాయ్. సాన్విత. 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 మళ్ళొక్కసారి. మన్విత పెద్ద పాప, చిన్న పాప సాన్విత. మన్విత సాన్విత. ఓ మన్విత సాన్విత హాయ్. ఓకేనా? ఓకే ఓకే. సో ఈ రోజు రావాలని అయితే కోరుకుంటున్నా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో థ్యాంక్ యూ. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో. హలో. హాయ్ అండి. హలో. హాయ్. మీ పేరు? మణి. మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు. వేరే గదిలోకి వచ్చా. వాయిస్ క్లారిటీ లేదు మీది. సిగ్నల్ లేదా? హలో. మీ పేరు? మణి. ఎక్కడి నుంచి? ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి. సో మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా? ఓకే. గాంధీకి ఇష్టమైన పుస్తకం ఏది? ఆప్షన్ ఏ రాజ్యాంగం, ఆప్షన్ బి భగవద్గీత, ఆప్షన్ సి గురు గ్రంథ్, ఆప్షన్ డి హింద్ స్వరాజ్. హలో. హలో. ఎప్పుడు క్లూ ఇవ్వాలా? ఎప్పుడు గాంధీజీ చేతిలో ఉంటుంది? మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా 34 సెకండ్స్ ఉంది. భగవద్గీత. భగవద్గీతనా? ఆన్సర్ లాక్ చేసుకోమంటారా? ఓకే. ఆన్సర్ లాక్ ప్లీజ్. ఆన్సర్ రివీల్. సో కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. సో ఎలా అనిపిస్తుంది? థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. ఫస్ట్ టైం ఆ కాల్? చాలా ఆనందంగా ఉంది. చాలా ఆనందంగా ఉందా? ఓకే. మీకు అక్కడ స్పెషల్ ఏంటి? టెంపుల్ స్పెషల్ ఏంటి? ఈశ్వరుడి గుడి ఉంది. ఈశ్వరుడి గుడి. అర్థం అవ్వలేదు. ఈశ్వరుడి గుడి. ఓకే ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో. హలో. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఓకే. మీ పేరు? సరోజ. సరోజ. ఎక్కడి నుంచి? వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి. ఓకే. సరోజ గారు లక్కీ లేడీస్ చూస్తుంటారా? చూస్తుంటారా? సో ఫస్ట్ టైం కదా? ఇదే ఫస్ట్ టైం కలిసింది. ఓకే ఓకే. క్వశ్చన్కి వెళ్ళిపోదామా? ఓకే. ఓకే. సో క్వశ్చన్ రెడీ. పంచనదుల భూమి అనే పిలువబడే రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి బీహార్, ఆప్షన్ సి హర్యానా, ఆప్షన్ డి పంజాబ్. పంచనదుల భూమి అంటే ఒకసారి. పంచనదుల భూమి అని పిలువబడే రాష్ట్రం ఏది? పంచనదుల భూమి. ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్. పంజాబ్. పంజాబా? ఆన్సర్ లాక్ చేసుకోమంటారా? ఫిక్సా? ఓకే. ఆన్సర్ లాక్ చేసుకుంటున్నాను. సో మరి ఆన్సర్ కరెక్ట్ రాంగ్ అయితే చూసేద్దాము. ఆన్సర్ రివీల్ ప్లీజ్. కరెక్ట్ ఆన్సర్ అండి. సో కంగ్రాచులేషన్స్. సో ఎలా అనిపిస్తుంది? హలో. హలో. వినిపిస్తుందా అండి? ఓకే. సో ఒక పాట పాడొచ్చు కదా?
హలో, హలో, ఒక పాట పాడతారా? టిప్స్ చెప్తా. టిప్ చెప్తారా? చెప్పండి. పాలు శీతాకాలం మీరు కొంచెం బయటకు వచ్చి మాట్లాడారు, అంటే సిగ్నల్ కట్ అవుతుంది. టీవీ చూస్తూ మాట్లాడుతున్నారా? ఓకే, సో మీ పేరు చిట్లో రాసేసాను. సో ఇందులో వేస్తాను, లాస్ట్ వరకు చూడండి. ఓన్లీ 3 మెంబర్స్కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకునే అవకాశం ఉంటుంది, అలాగే కూపన్ కూడా. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సరోజ గారు. సో ఇప్పుడైతే ప్రస్తుతం అయితే డ్రాలో మరి ఈ లక్కీ లేడీస్ 3 మెంబర్స్ ఎవరు గెలుచుకుంటున్నారైతే నేనైతే వెయిట్ చేస్తున్నాను. సో నాకు తెలిసి మీరు అందరు కూడా వెయిట్ చేస్తున్నారు అనిపిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? సో ఇప్పుడైతే ఒక 3 మెంబర్స్ త్రీ నేమ్స్ అయితే తీస్తాను. సో చూద్దాము ఈరోజు ఎవరు ఆ 3 మెంబర్స్ లక్కీ లేడీస్ అవుతారు అనేది అయితే. సో ముందుగా ఫస్ట్ చూద్దాము. ప్రసన్న గారు, కోనసీమ, కంగ్రాచ్యులేషన్స్. సో నెక్స్ట్ చూద్దాము. కళ్యాణి, హైదరాబాద్ నుంచి, కంగ్రాచ్యులేషన్స్. సో నెక్స్ట్ తీద్దాము. ఓకే, సౌజన్య, గుంటూరు నుంచి. సో కంగ్రాచ్యులేషన్స్ సౌజన్య, అలాగే ప్రసన్న, కళ్యాణి గారు. సో ముగ్గురికి కంగ్రాచ్యులేషన్స్. అలాగే లాస్ట్ వీక్ గెలుచుకున్న వారికి కూడా వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్. సో ఈ 3 మెంబర్స్కి మాత్రము గిఫ్ట్ హ్యాంపర్ అలాగే కూపన్ గెలుచుకునే అవకాశం అయితే లభించింది. స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్, వెండి వెన్నెల ప్రపంచం. సో ఈ యొక్క అక్షయ జ్యువెలర్స్ కూపన్ ఏంటి అని అంటే, సో నేను చెప్పిన అడ్రస్కి మాత్రం వెళ్తేనే సో ఈ యొక్క కూపన్ మాత్రం రిడీమ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీకు. సో అక్కడ మాత్రమే మనకి ఆ కూపన్ అయితే అవైలబుల్ ఉంటుంది, రిడీమ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో అలాగే మీరు ఏదైతే తీసుకుంటారో దానిపైన కూడా మనకు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. సో స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్. సో మరి చూసాం కదా, ఈ 3 మెంబర్స్కి మాత్రము గిఫ్ట్ హ్యాంపర్ అలాగే కూపన్ అయితే వచ్చేసింది. సో వాళ్ళకు కూడా పంపించడం జరుగుతుంది. సో ఇది ఇవాల్టి లక్కీ లేడీస్. సో నెక్స్ట్ వీక్ కలుద్దాము. చూస్తూనే ఉండండి 6 టీవీ. సామాన్యుడు ఆర్ ప్రణవ్.